ఇప్పుడు మా రూమ్ లో ఒక ప్రాంక్ చేయబోతుంది అనమాట. అదేంటంటే గోంగూర చికెన్ కూర చేస్తాని. హైలైట్ ఏంటంటే నాకు గోంగూర కూర చేయొచ్చు, చికెన్ కూర చేయొచ్చు, కానీ గోంగూర చికెన్ కూర చేయరాదు. యూట్యూబ్ లో చూస్తే చేయొచ్చు, అది నాకు కూడా తెలుసు. కానీ నేను ఎలా చేస్తే అదే గోంగూర చికెన్ కూర అని మా వాళ్ళు నమ్మించి అది మొత్తం తినిపిస్తా. అంటే గోంగూర సపరేట్ చేసి చికెన్ సపరేట్ చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందర కలపాలని చెప్పి వాళ్ళకి ఆ కూర అయితే తినిపిస్తా. ఎలా ఉండబోతుంది ఈ వీడియో చూడండి, మస్తు ఫన్ ఉంటది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు రూమ్ లా గోంగూర చికెన్ చేద్దాం, మస్తు ఉంటది. నేను ఒక 20 సార్లు చేసిన, 20 సార్లు హిట్ అయ్యింది. ఇట్లనే ఒకసారి దమ్ బిర్యానీ చేస్తాను చెప్పినావు, లాస్ట్ మిగిలింది కుక్కలకైతే అది కూడా తినలే. లేదు లేదు, నువ్వు చేస్తే నీ మీద నువ్వు ప్రయోగం చేసుకో. రూమ్ లో ఉన్న వాళ్ళందరి మీద చేసినావు అనుకో, రేపు పొద్దున్నే ఆఫీసు పోవాలి, అర్థమైందా? నువ్వు చెప్పు అబద్ధం అనుకున్నా. దమ్ బిర్యానీ లాస్ట్ ఆ రోజు బెర్రె తిన్నట్టు తిన్నారు రీడు. మనం తిన్నామారా ఆ రోజు, మనం తిన్నాం ఆ రోజు. లెగ్ పీస్ ఏరుకొని తిన్నావు కదా, లెగ్ పీస్ ఏరుకొని తిన్నావు కదా. మొక్క ఒకటి తిన్నా. నువ్వు 3ంటికి కొట్టినావు, పొద్దున్న నుంచి ఏం తినలే, అప్పుడు ఏం తినాలి? అదే లేదు మధు, నువ్వు అయితే గోంగూర చేయి, లేదంటే చికెన్ చేయి, అంతేగాని 2 మిక్స్ చేసి మా మీద ఎక్స్పెరిమెంట్ చేయద్దయ్యా. అరే నా మాట, గోంగూర చికెన్ అనేది నేను దాదాపు ఒక 20 రెస్టారెంట్లలో వీడియోలు చేసిన. డిష్ మాత్రం తోపు ఉంటది. అండ్ నేను 20 సార్లు రూములు చేసినరా, కొత్త ఉంటది. అసలు లాస్ట్ టైం బిర్యానీ చేసినట్టే ఉంటది. బిర్యానీ ఏదో తిన్నారా లెగ్ పీసుల కోసం? నేను తిన్నా సపరేట్ బాక్స్ లో వేసుకుని లెగ్ పీస్. బిర్యానీ చేసిన బిర్యానీ ముక్కలు మిగిలిచ్చిరా? అది కదా, ముక్కలు ఒకటే తిన్నారు. వీడు ఎప్పుడైనా బిర్యానీ చేస్తే బిర్యానీ చేస్తే ఓ పూట కాదు, పూటకు 5 సార్లు 12ంటికి ఒకసారి పెట్టుకుంటాడు, 3ంటికి ఒకసారి పెట్టుకుంటాడు, 3ంటికి మళ్ళీ వాడి అంటున్నావు. నువ్వు చేసేదే 3ంటికి. నువ్వు చూడు మాది, నువ్వు మాట్లాడడానికి పద్ధతి ఉండాలా. నువ్వేంది చేసేదే 3ంటికి, 5 సార్లు ఎట్ట తింటావు? ఇదంతా డిస్కషన్ అవుతుంది. నేను ఈరోజు గోంగూర చికెన్ చేస్తా వద్దనుకుంటే నువ్వు చికెన్ చేస్తావా? ఎవరికి వంట రాదనేగా నువ్వు మా మీద ప్రయోగాలు వేస్తున్నావు. ఇదంతా కాదు మ్యాటర్. నాకు ఇప్పుడు వంటే నేను ఒక్కనే ఉండాలి, లేదంటే మునిగాడు ఉండాలి. ఇప్పుడు నేను గోంగూర చికెన్ చేస్తా అంట, నువ్వు గోంగూర చికెన్ తప్ప వేరే తింటా అంటావరా? ఎందుకంటే అది కాదు మాది, నువ్వు ఎలివేషన్ చేయకుండా ఈరోజు నేను చేస్తా అంటే ఓకే, ఏదో ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ నేను 20 సార్లు చేసిన చూడు, నువ్వు మునిగాడు తిన్నారా నేను రూమ్ లో చేస్తే? చెప్పేది నువ్వు 20 చేసిన ప్రతిసారి అది ఫెయిల్యూర్ అయింది తప్ప ఎప్పుడు సక్సెస్ కాలే. కనీసం ఈరోజు ఇది చేస్తున్నా అంటే అది సక్సెస్ అయ్యేది. చికెన్ అదిరిపోద్ది, బాగాలేదంటే ఇంకోసారి వంటగా చేయమదు. అద్దు సీను, మీ ఇద్దరికి ఏం కాదు, ఏం కావాలి. అది కాదు, మొన్న ఏం చేసిండు, నేను 10 సార్లు చేసిన పచ్చి పులుసు అన్నాడు, అందులో ఉల్లిగడ్డలు నీళ్ళు తప్ప ఏం లేవు దాంట్లో. కారం లేదు, అవన్నీ లేకపోతే సాల్ట్ ఉంది రూమ్ లో, అది వేసుకోవచ్చు. కారం లేదు, ఉండదు అట్లా. కారం పులుపు లేదు, పులుపు లేదంటే మరి చింతపండు లేదు, ఫస్ట్ అలా కరేపాకు లేదు. కరేపాకు 5 రెబ్బలు వేస్తే కరేపాకు లేదంట. ఎండుమిర్చి వేసినావు నువ్వు, వద్దన్నా ఇందేసి అది అంటావు. తాలింపు గింజలు నిన్న వేస్తావు, కేజీ వేస్తావు వల్ల అంతే. పచ్చి పులుసులు ఎప్పుడైతే తాలింపు గింజలు వేసినారు, జీలకర్ర ఒకటే వేస్తానా? ఈ సొల్లు డిస్కషన్ అంతా కావాలంటే మీ నా ఇద్దరు కూడా పక్కన ఎవరు కూర్చోరు, గోంగూర చికెన్ తోపు చేద్దాం. చెప్పేది నువ్వు నిమిషం, నువ్వు కావాలంటే గోంగూర అన్న చేయి, లేదంటే చికెన్ అన్న చేయి, 2 మిక్స్ వద్దు మాది. నీకు అర్థం కావట్లే, నీ లైఫ్ లో బెస్ట్ తింటాం ఇదే. అయితే ఇదే లాస్ట్ జీవితం అన్నది, ఇదే ఈ రోజే నా లాస్ట్ నా లైఫ్ లో. అరే నా నెంబరు నాది అన్లాక్ చేసి చెప్పి గుంటదే అంటావు, ఇంకా గుంటలు లేవు చెప్పేది నువ్వు. ఇదంతా కాదు, ఇక పోయి చికెన్ చేస్తున్నాం. గోంగూర చికెన్ 2 ఆర్డర్ పెట్టినా, జెప్టోలు వస్తున్నాయి, తిన్నాం. గైస్ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే గోంగూర చికెన్ చేస్తున్నాం. మా రెడ్డి గారు చాలా ఫేవరెట్ అంట, బతిమాలిండు చేయి అని, అందుకోసం నేనైతే చేస్తున్నా. ఈ రోజు మనం గోంగూర చికెన్ కి ఏం చేయాలంటే 2 పాత్రలు తీసుకోవాలి, 6 గుంట తీసుకోవాలి. అరే చికెన్ దీని కింద పోయి లోపల పెట్టు, లోపల పెట్టు. ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే లైట్ అంటారు,
ఎలగదు, అప్పుడప్పుడు వెలుగుద్ది. సో గ్యాస్ వెలిగియాలి, 2 స్టవ్లు కూడా. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే గిన్నెలో తడి ఉంటది, అది ఆరిపోయిన దాకా వెయిట్ చేసి మనం ఆయిల్ పోయాలి. ఈ దినేలో కూడా మాట్లాడి కూడా ఆరిపోయేటట్టు. అరే ఆగురా, వెయిట్ చేయరా. నీ లైఫ్ లో బెస్ట్ కాదు. టైం ఎంత ఇప్పుడు? మా లైఫ్ లో బెస్ట్ టైం ఎంత? టైం ఎగ్జాక్ట్ గా 10:30 అవుతుంది ఇప్పుడు. మార్నింగ్ 10:30. ఫ్రెండ్స్ 2:30 అవుతుంది ఇప్పుడు టైం. చూడండి 2:44. 44 అవుతుంది టైం. ఏది రివర్స్ వస్తుంది. వాళ్ళు టైం చూపించడం రాదు, వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. ఎట్టు పెడితే ఎట్లా వస్తుంది చెప్పు. 5:45 సో మా కాడ ఆయిల్ అదే ఉంది చూసుకొని వాడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోయాలన్నమాట. చూసిపోయి అదే ఉంది మళ్ళీ మనం మొత్తానికి ఇదే. మంతేంద్ర డిమార్ట్ పోతాం కిరాణం కోసం. అవును, చాలు ఆయిల్ ఎక్కువ తినకూడదు, నీలా లడ్డుగా అయితే. గోంగూర ఏం చేయండి అంటే కడక్కుంటేయండి, ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అందులో, వేస్ట్ కావద్దు. నీ ప్రోటీన్స్ తగలయ్యా, పెస్టిసైడ్స్ అన్ని వేసింటారా స్వామి, కడగాలని. ఇప్పుడు నూనెతో పాటు కేజీ నెయ్యి అయిపోతుండు. అరే నిజంగా గీ వేస్తే భలేగుంటది, గీ రోస్ట్ బాగుంటుంది. దండం పెడతా, నువ్వు చేసేదే ఫస్ట్ ఈ గోంగూర చికెన్ చేయడమే మాకు పెద్ద కనుక. 2 కేజీలు ఉల్లిగడ్డలు, 1/2 కేజీ టమాటా, అదే 4 ఉల్లిగడ్డలు కోసి 2 కేజీలు అంటాడు. 2 కేజీలు ఉల్లిగడ్డ. నువ్వు మటన్ చేస్తున్నావు, వంట చేస్తున్నావు మాది. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇది గోంగూర కోసం, ఇది చికెన్ కోసం అనమాట. గోంగూర చికెన్లా దీంట్లో ఆనియన్స్ వేసినాం, దీంట్లో ఆనియన్స్ వేసినాం. అండ్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే చాలా సింపుల్గా ఉండేది. బ్యాచలర్ వాటిలలో బ్యాచలర్స్కు ఈజీగా ఉండేటట్టు చేసి పడేస్తాం. మనుషుల ప్రాణాలు ఎలా తీయాలో సింపుల్గా ఉంటుంది ఈ విధానం. సర్లే గారు గంటలు ఇద్దే. పల్లీలు వద్దా? పల్లీలు ఎందుకు వేస్తారా? పల్లీలు చికెన్ చేద్దాం. వేసావు కదా ఎట్లయినా. కొద్దిగా టమాటా వేయాలి, కొద్దిగా ఇలా టమాటో రెండిట్లో కూడా. ఇప్పుడు ఈ రోజు అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే పెద్ద గిన్నె పెట్టలే కాబట్టి. కడిగేది ఆ పెద్ద గిన్నె పెడితే చేసేది అయినా కడిగేది మేము. నెక్స్ట్ మనం చికెన్ ఏదైతే కొన్నామో దాదాపు 2 కేజెస్ ఉంటుంది. ఈ చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. రెడ్డి చికెన్ క్లీన్ చేయరా? నువ్వు చేసే వంటకు, నువ్వు చేసేదానికి 10 మంది పని మనుషులు కావాలి నీకు. అవునా, పని అనేది ఏంటిదో తెలుసా? పని సరిపోద్దా? ఈ మాత్రం కడిగితే చాలా, ఆ మాత్రం కడిగితే చాలు. నెక్స్ట్ మీరు గోంగూర తీసుకోరి. నేను క్లీన్ చేయదన్నా కానీ మా వాళ్ళు ఊకోట్లే. సో రెడ్డి గోంగూర క్లీన్ చేయరా. పసుపు తక్కువనే వేస్తలేరా? పసుపు కొద్దిగా ఎక్కువ తింటే మంచిది, ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి. పసుపు తింటే తెల్లగా ఎందుకు అవుతావురా? ఎవరు నీకు చెప్పింది? గోంగూర దాంట్లో గోంగూర వేస్తున్నా, చికెన్ దాంట్లో చికెన్ వేస్తున్నాం. ఇప్పుడు ఏం తాగుతున్నాను? వాటరు ఇలా తాగి నార్మల్గా ఉంటాను అంటున్నావు ఎందుకు? పొద్దు నుంచి ఏది లేదు కదా, డైరెక్ట్ వాటర్ తాగితే ఎట్లా ఉంటుంది? అయ్యే వీడియో చూస్తారా? ఈయన వంట చేస్తే 10 మంది పని చేయాలి, కానీ మీ వంట చేస్తే ఈయన అసలు దగ్గరకు రాడు. సరేలేరా, నేను దా బెస్ట్ చేస్తా కాబట్టి నాకు కావాలి అసిస్టెంట్స్. నువ్వు చేసేదానికి అసిస్టెంట్లు చంపడానికి ఈయనకు అసిస్టెంట్ కావాలంటారు. వేగిన తర్వాత మనం గోంగూర వేసుకున్నాం. అండ్ ఇదే టైంలో సైడ్కి సేమ్ అదే టైంలో ప్యారలల్ చికెన్ కూడా వేసినాం. ఇప్పుడు అక్కడ చికెన్ ఉడుకుతుంటుంది, ఇటు గోంగూర ఉడుకుతుంది. గోంగూర చికెన్ ఇంత సింపుల్ చేయడానికి మీకు అయితే షాక్ అయిపోతారు. ఈ గ్యాప్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇది కోడిది కదా? కోడేరా? నేను ప్యారలల్ చికెన్ అన్నా. ప్యారల్ కింద పడ్డే మాకు కింద బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా స్పెల్లింగ్ చెప్పు. అయిపోయింది, కింద స్టవ్ ఆఫ్ అయింది. అయినా మా అన్న అయితే పైన గోంగూర కలుపుతున్నా అనమాట. స్టవ్ ఎట్లా ఆఫ్ అయిందా? స్టవ్ ఎట్లా ఆఫ్ అయిందంటే నువ్వు ఆపినావు కావాలని. ఆపలేరా? ఇట్లా అబద్ధాలు చెప్తాడు ఏమన్నా అంటే. ఫస్ట్ టైం కిచెన్ లేకపోతే అలానే ఉంటది రా వాసు. 360 రోజులు కిచెన్ ఉండేది నేనే. అవునవును, రెస్టారెంట్ లో తినడం కాదు, వండాలి. 10-15 నిమిషాలు టైం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే అక్కడ గోంగూర ప్లస్ చికెన్ 2 ఉన్నాయి కదా, సపరేట్. అవి మగ్గిన దాకా వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో లివర్ ఎట్లుందో చూసేద్దాం. సో ఎలక్ట్రిక్ స్టవ్ మీద లివర్ ఫ్రై కూడా కంటిన్యూ అవుతుంది. వంట చేసేది అభిబాయ్. ప్రజెంట్ అయితే మనం అయితే ఇక ఉప్పు కారం వేద్దాం. మంచిగా అయితే ఉడికింది. చికెన్లో వేస్తున్నా నేను, అండ్ ఆల్సో గోంగూరలో కూడా వేస్తున్నా. చెప్పిన కదా చాలా సింపుల్ ప్రాసెస్ నేను చేసేది. ఉప్పు వేద్దాం. వి యూజ్ రాక్ సాల్ట్, హెల్త్కి చాలా మంచిది అని విన్నాం. రాక్ సాల్ట్ దేంతో తయారు చేస్తావా? రాక్తో. నిజంగా రా, నేను అంటే నాకు తెలిసినంత నేను నిన్నంత వరకు ఫ్రెండ్స్
చూసారా? అరే అవునరా, నీకు రోడ్డు మీద పెద్ద పెద్ద రాళ్ళు అమ్ముతారు, ఐడియా ఉందా? రాళ్ళు పెట్టి సాల్ట్ అని చెప్పి DCMలలో అమ్ముతారు కదా, ఇంతలా రాయి సాల్ట్ అని. అదే రాక్ సాల్ట్ మెత్తగా చేసేస్తారు కదా, ఆ కలర్ కూడా ఇదే ఉంటుంది, ఈ కలర్నే ఉంటుంది రాయి కూడా, అదే రాక్ సాల్ట్. చికెను, సో చికెన్ అంత ప్రాసెస్ ఉంది, గోంగూర కూడా ఉంది. ఇంకొక 10 నిమిషాలు అలా ఉన్నిచ్చి మనం రెండింటిని కలపబోతున్నాం ప్రేమతో. ఇప్పుడు మనం చికెన్ అండ్ గోంగూర కలపాల్సిన టైం వచ్చిందనమాట. రెడీ? వావ్, గుత్తగుత్తలాడేస్తుంది కలపది. అలా వాటర్ మొత్తం ఇంకింది కదా. ఇప్పుడు ఈ గోంగూర తీసుకొచ్చి అందులో పోయి, ఈ గోంగూర ఆ గోంగూర ఉంటుంది చూడు, అది ఇందులో పోసే. మొత్తం బాగా పట్టేటట్టు కలుపు. అది బంద్ చేయి. చికెన్ బాగా పట్టాలి, కింద మీద మంచిగా పట్టేటట్టు కలుపు. నువ్వు చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. మాది చెప్పాలిరా, చెప్పేటోడు ఉంటే చేయడం ఎవడేం చేస్తాడు, చెప్పేటోడు లేకుండా అసలు చేసేటోడు ఉండడు. వేడి వేడి అన్నాం. వావ్, కుతకుతలాడుతుంది. నెక్స్ట్ గోంగూర చికెన్. వావ్, కుతకుతలాడుతుంది. అండ్ లివర్ ఫ్రై. వావ్, తినండిరా. ఉప్పు తక్కువ అయిందిరా, ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. నువ్వు ఎట్లుంది చెప్పరా? ఉప్పు ఒకటి తక్కువ. బాగుందని చెప్పకపోతే ఏడుతాడు, అందుకని ఇంకా బాగుందని చెప్తున్నా. తిన్నాకే కదా 20 సార్లు తిన్నా అని చెప్పావు నువ్వే. ఒక్కసారి తిన్నా అని చెప్పి నేను 20 సార్లు చేసిన చెప్పి. గైస్, ఇలాంటి బ్యాచులర్ వంటల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.